హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ క్యాండిడేట్స్కి సంబంధించి అంటే ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్స్కి సంబంధించి చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా మీరు గమనించారు లేదో, జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ అయితే మాత్రం వాట్సాప్లో బాగా సర్క్యులేట్ అయింది. అయితే అలాంటి ఫేక్ అఫిడవిట్స్ కూడా మీ ఎమ్మెల్యే లేదా ఎంపీ క్యాండిడేట్స్కి సంబంధించి స్ప్రెడ్ అవుతూ ఉండొచ్చు. ఒరిజినల్ డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోలోని ప్రాసెస్ జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఓటర్ హెల్ప్ లైన్ అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది బాగా పాపులర్ అయిన యాప్. మీరు ఎంతవరకు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీ క్యాండిడేట్కి సంబంధించి మీరు మొత్తం వివరాలు తెలుసుకోవాలనుకుంటే, అంటే ఆస్తుల వివరాలు, కేసుల వివరాలు, అడ్రస్, నేమ్, ఫాదర్ నేమ్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్యాండిడేట్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లో మొత్తం అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఎంతమంది అప్లై చేశారు, యాక్సెప్టెడ్ అని, రిజెక్టెడ్ అని, విత్డ్రాన్ ఎన్ని, ఇలాంటి వివరాలన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మీకు ఆల్రెడీ కొన్ని క్యాండిడేట్స్కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి, కానీ ఇక్కడ చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది కాబట్టి మనం వెతకడం కష్టం. కానీ మీ ఎమ్మెల్యే లేదా మీ ఎంపీ క్యాండిడేట్ నేమ్ మీకు తెలిసినట్టయితే టాప్లో సెర్చ్ క్యాండిడేట్ బై నేమ్ ఉంది కదా, అక్కడ నేమ్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే సరిపోతుంది. అలా చేసినా మీకు వివరాలు దొరకనట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, కింద ఒక బటన్ ఉంది, ఫిల్టర్ బటన్, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మనకి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అని ఉంటుంది, కానీ ఇక్కడే ట్యాప్ చేసినట్టయితే మనకి అసెంబ్లీ కూడా కనిపిస్తుంది. మీరు ఎంపీ క్యాండిడేట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అని సెలెక్ట్ చేయండి. ఎమ్మెల్యే క్యాండిడేట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని సెలెక్ట్ చేయండి. నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఫేజ్ అని ఉంటుంది, మీరు ఫేజ్ 1గా సెలెక్ట్ చేయండి. అంటే మీ ఏరియాని బట్టి ఫేజ్ మారితే మారొచ్చు, అది చెక్ చేసుకొని సెలెక్ట్ చేయండి. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేయండి, అంటే మీ నియోజకవర్గం పేరేంటో తెలుసుకొని అది ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీరు జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు వారి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వారు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మాది గాజువాక కాబట్టి నేను గాజువాక సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ స్క్రీన్లో గాజువాక నుంచి ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ కొనిదెల అని ఉంది, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. వెంటనే పవన్ కళ్యాణ్కి సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడా వస్తాయి, కానీ బేసిక్ డీటెయిల్స్ మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తాయి. కానీ అఫిడవిట్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే పవన్ కళ్యాణ్ సబ్మిట్ చేసిన యాక్చువల్ అఫిడవిట్ కాపీ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. క్యాండిడేట్ని బట్టి ఇది ఎక్కువ తక్కువ పేజెస్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఎవరి డీటెయిల్స్ చెక్ చేయాలనుకున్నా కానీ ఇదే విధంగా వాళ్ళ అఫిడవిట్ ఓపెన్ చేసి మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్లో లేదా ఇంకేదైనా సోషల్ మీడియా యాప్లో ఎవరిపైనైనా కేసులున్నాయి, ఆస్తులు ఎక్కువ తక్కువ ఉన్నాయి అనే రూమర్స్ వస్తూ ఉన్నట్టయితే డైరెక్ట్గా మీరు మీ ఎంపీ లేదా ఎమ్మెల్యే క్యాండిడేట్ అఫిడవిట్ ఓపెన్ చేసి అక్కడ వాళ్ళు ఏ విధంగా సబ్మిట్ చేశారో మీరు తెలుసుకోవచ్చు. వివరాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ చేరేలా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.